शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాజ్ఞ అంతర్భాగముగా 637వ రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వము శాంతి సప్తకములోని తృతీయ పర్వమైనటువంటి అశ్వమేధ పర్వములో చివరిదైన చతుర్థ ఆశ్వాసము పేజీ నంబరు 370 190 ఆట బెల్లది పరిస్థితి. ఇంకా ఖచ్చితంగా 100 పద్యాలు ఉన్నాయండి చతుర్థ ఆశ్వాసం. సరే, ఇది ఆదివారానికల్లా మనం కంప్లీట్ చేసుకుంటే శీఘ్రంగా ఆదివారాలు కంప్లీట్ చేసుకుంటే మనము తర్వాత పర్వానికి వెళ్ళిపోవచ్చు. ఏప్రిల్ 12 లోపల ఇటు నుంచి ఇంకొక 2 పర్వాలు పూర్తి చేద్దాం అనేది నేను అనుకుంటున్నాను. రాదు భగవంతుడు అని ఏమనుకుంటున్నాడు మనకి. అరే గంగమట్టి వేసుకో అందులో. హలో గంగమట్టి వేసా. శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అశ్వమేధమునకు నార్యులు దక్షిణ ధరణి ఎండ్రు. అది ఈయన ఏం చెప్పారు? ఆయన నా ఇదంతా ఇచ్చేసానన్నారు. కాబట్టి నీకు నా రాజ్యం ఇచ్చేసన్నారా? ఇచ్చేసానంటే ఆయన బ్రాహ్మలు బంగారం కోరుకుంటారయ్యా. నువ్వు ఇచ్చినటువంటి దారిని నేనేం చేసుకోను. కాబట్టి నువ్వు ఒక పని చేయి. నువ్వు నాకు ఇచ్చేవే ధరని నేను తీసుకుంటాను. అయితే అది నేను నీకు అమ్మేస్తా. కాబట్టి నువ్వు తీసేసుకో. నువ్వే తీసేసుకో. నువ్వు ఈ రాజ్యపాలన చేసుకో. నాకు బంగారం ఇచ్చేసి అన్నారు ఆయన. వచ్చినప్పటికీ అప్పుడు ఆ వ్యాస మహర్షితో ధర్మరాజు ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే, అమ్మ చెప్పండి. కాబట్టి నేను పెద్దల వల్ల విన్నది ఏమిటంటే, వ్యాస మహర్షి అశ్వమేధ యాగం చేసినప్పుడు మిగతా ఇంకేదన్నా చేసినప్పుడు దక్షిణ ఏదో బంగారమో వెండో ఇస్తారు. కానీ అశ్వమేధం చేసినప్పుడు మాత్రం దక్షిణ భూమి ఇచ్చేస్తారు. కాబట్టి భూమి ఇచ్చామంటే అశ్వమేధ యాగం చేసినట్టే. కాబట్టి నన్ను చేయించి నాతో పాటు చేయించిన మీరందరూ అశ్వమేధ యాగం చేసినట్టే. ఈ కలియుగంలో పరమ పిశనాలైనటువంటి నా చేత చేయించారు, మీరు చేశారు. మా శ్రీకృష్ణ కూడా చేసేస్తున్నాను. అది సరే. అయితే దానికి సంబంధించి ఒక లెక్క ఒకటి ఉంది. ఆవిడ ఇంతవరకు నాకు చెప్పలా. నేను మర్చిపోయానని ఆవిడ ఉద్దేశం. సరే, ఆవిడందరూ ఆవిడ గుర్తు చేసుకుని ఏమన్నా చెప్తుందేమో అని అనుకుంటాను. ఆవిడ ఏమనుకున్నదంటే, వీడికి ఇన్ని పనుల్లో ఇది ఒకలా గుర్తుందిరా అనుకుంటుంది. నేను రోజు గుర్తున్నాను. అది కానీ సభాముఖంగా కూడా నాకు గుర్తుందని ఆవిడ గుర్తు చేయడానికే నేను ఇప్పుడు చెప్పింది కాదు, అసందర్భంగా కాదు. తర్వాత అందుకనే వీళ్ళిద్దరూ భారతం చదువుతున్నారు కాబట్టి ఆవిడికి మా బ్రహ్మానందరానికి కూడా నేను నా శక్తి కొలది తగిన విధంగానే సత్కరించాను. ఇది మనసులో పెట్టుకుని ఆ మనసులో నుండి వాళ్ళు తాగము. ఎందుకంటే భారతం చదవడానికి వీరు ఇద్దరు కారణం. కాబట్టి వీరిని సరిగ్గా చూడాలనేటువంటి ఉద్దేశంతోనే మనం జరిగింది. సరే, బ్రహ్మానందం డైరెక్ట్ గా ఉంది. ఈవిడిదే ఇంకా అకౌంట్ సెటిల్ కాలేదు. సరే,
కాబట్టి అశ్వమేధ యాగమునకు దక్షిణ భూమి అని చెప్తారు కదా వ్యాసమహర్షి. కాబట్టి విజయుడు చేత జయించబడినటువంటి రాజ్యం అంతా నేను మీకు ఇచ్చేస్తాను. విజయుడి చేత జయించబడినటువంటి రాజ్యం అంతా కూడా మీకు నేను తీసేస్తాను. నరుని చేత విజిత అయిన ధరణి ప్రజనిత ప్రీతిమై ఋత్విగర్జనముగా నిచ్చినాడా. నేను ఎందుకు ఇచ్చాను అంటే ఈ ప్రజనిత ప్రీతిమై, ఇప్పుడు విజయుడు యుద్ధం చేశాడు కదా సంవత్సర కాలం, చాలా మంది యుద్ధం చేశారు, ఆ రాజ్యాలన్నీ అక్రమ తీసుకున్నాడు. కాబట్టి అంతా మీకు నేను ఇచ్చేశాను అన్నాడు ధర్మరాజు. అంటే అని మరియును చంపకమాల వనమునకేగి ఎందు సుఖవాసతనుండగలాడగాక అది వనమునకేగిని అందు సుఖవాసనుండగలవా. అయ్యా మన విశ్వమహర్షి, మీరు హాయిగా నా రాజ్యం తీసేసుకోండి. మరి నువ్వేం చేస్తావయ్యా? నేను హాయిగా వనములకు వెళ్తాను. నేను వనములకు వెళ్ళిపోయి అక్కడ సుఖంగా ఉంటాను. నాకు ఎప్పటి నుంచి పెద్ద డౌట్ ఏంటంటే ఈ ధర్మరాజుకి అసలు రాజ్యం చేయడం కంటే వనవాసాలు ఉండడం బాగా ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ఆ మొట్టమొదటి నుంచి మీరు బాగా చూస్తే నేను వనాలకు వెళ్తాను అంటుంటాను. ఏమా అది సయ్యం. తర్వాత కాబట్టి ఉండవలాడగా అనఘ విచార పాపం లేనటువంటి వాడు నేను హాయిగా అరణ్యాలకు వెళ్ళిపోతాను. అక్కడ నేను సుఖంగా ఉంటాను. మీరు నన్ను పంపించండి, ఈ రాజ్యం మీరు చేసుకోండి. ఈయన అక్కడ సుఖంగా ఉంటాడ. వ్యాస మహర్షి తపస్సు మానేసి ఆయన రాజ్యం చేయాలి. బాగుంది. అనగ విచార బ్రహ్మధనం అక్కట కొందునే. అది చాలా మంచి మాట చెప్పాను. నేను మీకు ఇప్పుడు రాజ్యం ఇచ్చేసాను, దానం తీసుకున్నారు. మీరు తీసుకున్న తర్వాత బ్రహ్మస్వం విషముచ్యతే అని, నేను ఇచ్చిన రాజ్యాన్ని నేను తీసుకుంటాను. ఇచ్చిన రాజ్యాన్ని నేను తీసుకుంటే బ్రహ్మధనం పైగా. ఇప్పుడు ఇది ఎవరిది? బ్రాహ్మణులు. బ్రహ్మస్వం విషముచ్యతే అని శాస్త్రం. బ్రహ్మదానం నేను తీసుకుంటాను. ఎందుకంటే బ్రాహ్మణుడి సొమ్ము అది విషంతో సమానం. కాబట్టి అది నేను తీసుకుంటే నాకు గతి ఉందండి, నాకు గతి ఉంది. కాబట్టి అసలు నేను తీసుకోకూడదు, తీసుకునే ప్రసక్తి లేదు స్వామి అన్నారు. కాబట్టి బ్రహ్మధనం అక్కడ నేను పొద్దునే అన్న ప్రీతిమై అనుజులు యజ్ఞసేనీయును అట్టిదా పని చూడండి. వాళ్ళు కూడా పాపం తగిన తమ్ముళ్ళు తగిన భార్య లభించారండి. వాళ్ళందరూ ఎవరైనా ఇంత కష్టపడి యుద్ధం చేసి సంపాదించుకున్న రాజ్యం నువ్వేదో అశ్వమేధ యాగం చేసి ఇచ్చి పారేదు అని అల్లా బాబు. భీమ అర్జునుడు ఒకరు మనస్ఫూర్తిగా, ద్రౌపది కూడా నిజంగా వ్యాస మహర్షి నిజంగానే మేము హాయిగా అడవులకు వెళ్ళిపోయి మేము ఉంటాం, మీరు రాజ్యం చేయాలి, మీలాంటి వాళ్ళే రాజ్యం చేయాలి. ఎందుకంటే మాయావేషగాళ్ళు, జగన్ నాటక సూత్రధారులు వాళ్ళు కాదు రాజ్యం చేయాల్సి, మంచి వాళ్ళు రాజ్యం చేయాలి. కాబట్టి మీరు రాజ్యం చేయాలి అని అందరూ అన్నారు. ధర్మరాజుతో పాటు మా అన్నయ్య గారు ధర్మరాజు చెప్పిన మాట నిజం, మీరే తీసుకోవాలి అన్నారు అందరూ. ఎవరు? భీమ, అర్జునుడు, నకుల, సహదేవులు, యాజ్ఞసేని అంటే మన ద్రౌపది కూడా అదే అన్నారు. అది చెప్పకుండా మీరు ఇంకా దానికి ఎదురు చెప్పండి, తీసేసుకోండి, మేము అడవులకు వెళ్ళిపోతాం, మీరు ఈ రాజ్యం మొత్తం మీరు తీసుకోండి, మేము అడవుల్లోకి వెళ్ళిపోతాం అన్నారు. అనేటప్పటికి హర్ష బాష్ప పులకాంకురములు ధరించి అందరూ కూడా అసలు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆనందంతో ఆనంద బాష్పాలు, పులకాంకితమైనటువంటి శరీరాలు కనిపించారు. ఎవరికి? వాళ్ళందరికీ. ఏమి ధర్మరాజురా, ఏమి అసలు ఆయన
అర్ధరాజ్యం కాదు, పూర్తి రాజ్యం ఇచ్చేసి అద్దాం ఆ భీమార్జునులకు ఎవరైనా ఏంటన్నాయా అనకన్నా అనలేదు అన్నాడు, మనస్ఫూర్తిగా అన్నాడు బాబు. వచనం అప్పుడు అప్పుడు దివ్యవాణి కీర్తించే గౌరవ్యవరుని, దివ్యవాణి కీర్తించే కౌరవ్యవరుని, ఆకాశవాణి, ఆ కౌరవ వంశంలో శ్రేష్ఠుడైన ధర్మరాజుని, ఆహా ధర్మరాజా నీ కీర్తి చాలా గొప్పదయ్యా, నువ్వు చాలా గొప్పవాడి అని కీర్తించింది దివ్యవాణి. కౌరవ్యవరుని అఖిల జనములు, అఖిల జనులు ప్రస్తుతి ముఖరులు అందరూ కూడా ప్రస్తుతించారు అందరూ. తర్వాత తాను పొగడి వేదవ్యాసుడు నరేంద్రచంద్రుడు, వేదవ్యాసుడు స్వయంగా ఆ నరేంద్ర చంద్రుని, ఆ రాజుల్లో గొప్పవాళ్ళ చంద్రుడు లాంటి అతన్ని వాళ్ళు కూడా, ఆ వ్యాసుడు కూడా కీర్తించారు. తర్వాత చంద్రునకు ఆ నరేంద్ర చంద్రునకు నిట్టులను, ఆ నరేంద్ర చంద్రునకిట్లను విప్రచయము వినగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వింటూ ఉండగా వ్యాసుడు కూడా ఆయన్ని ప్రశ్నించారు, అక్కడ జనాలు ప్రశ్నించారు. దివ్యవాణి, ఏమి ధర్మరాజు అయ్యాను, నిజంగా సార్థక నామధేయుడు అయ్యాను, నువ్వు పేరుకు తగిన వాడివయ్యా అని చెప్పి ఇలా చెప్పారు. వాడు పేరుకు తగిన వాడు అని చెప్పి ఇలా చెప్తున్నారు. ఏమని చెప్పారంటే, ఏమని ఆ వ్యాసుడు చెప్తున్నాడు, ఏం అమ్మెదమనినా పృథివియో మనుజాధీశ ఇందేమియు ఈ భూమీసురుల కోరిక తీర్చి చక్కగా చెప్పాడు. ఏమయ్యా నువ్వు ఈ భూమినంతా బ్రాహ్మణులకి మాకు దానం చేసావు, మేమేం చూసుకుంది, పైగా నువ్వు మా ధనం తీసుకోవట్లేదు, మేము అమ్ముతున్నా ఉంటున్నాం, నువ్వు అమ్ముతున్నప్పుడు నువ్వు దాన్ని కొనుక్కోవడంలో తప్పేం లేదు నాన్న ఇందులో. కాబట్టి మేమే అమ్ముతున్నా ఉంటున్నాం కదా, మేము అమ్మేది నువ్వు తీసుకొని మాకు ధనం ఇచ్చేసేయి, ఇందులో తప్పలేదు నాయన అన్నారు వ్యాసుడు. కాబట్టి ఈ భూమీశుల మా కోరిక తీర్చు నువ్వు అన్నారు. పలికిన కృష్ణుడు ముని నాకు పులుకు చేయం. అప్పుడు కృష్ణుడు లేచి చెప్పాడు, నాయన ధర్మరాజా, ఈ ముని నాయకుడు, మునిలో శ్రేష్ఠుడని ఈ వ్యాసుడు మాటలను నిలబెట్టి ఆయన చెప్పినట్టు చెయ్యి, వాళ్ళు అమ్ముతున్నారు, నువ్వు కొనుక్కో, నువ్వు మళ్ళీ రాజ్యం చేసుకో అని చెప్పాడు. ఈ త్వరలో బహుశా ఇవాళ కృష్ణుడు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దాదాపు అదే వాళ్ళిద్దరి ఆఖరి కలయిక. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పాండవులకు శ్రీకృష్ణ వియోగం తప్పదు, పుష్పళ్ళకి వాళ్ళకి వియోగం, అది సరే. పనుపు చేయము నరేశ్వర, ఆయన ఆజ్ఞను పాటించు. ఆయన ఏం చెప్తున్నారు, నువ్వు ఆయనకి దానం ఇచ్చావు, ఆయన తీసుకున్నారు, ఆయన మళ్ళీ నీకు అమ్ముతానంటున్నారు, ఆయన నీకు తిరిగి ఇస్తానట్లేదు, తీసుకో. నీవని చెప్పిన నొడబడి తన అనుజులు అట్లు కాకయని అతడు చాలా ప్రేమతో, సరే అనుజులు ఈమె కూడా కృష్ణుడు చెప్పేటప్పుడు ఒప్పుకున్నారు. సరే చెప్పండి, మేము ఎంత ఇవ్వాలి దానికని. ఇప్పుడు ఎప్పుడు రేట్ ఎవరు ఫిక్స్ చేయాలి, అమ్మేవాడు ఫిక్స్ చేయాలి, కొనేవాడు కాదు, అంతే కదండి. మనం అమ్మేవాడు ఫిక్స్ చేస్తారు. కాబట్టి మీరు ఇంత అని చెప్పండి, నేను ఇచ్చేస్తాను. కోటి కోట్ల మాటలు నేను ఒక్కోటి కాదు, పాపం మనవాడు ఎవడో 1,00,000 కోట్లే తిన్నాడు, కలియుగం కదా, ఇంక అంతకంటే ఎక్కువ తినలేకపోయాడు, వాడికి కూడా అజీర్ణం చేసింది బాబు. అది చాలక మళ్ళీ వచ్చి తింటున్నాడు, అది సంగతి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, కోటి కోట్లు మీరు ఓ సరదాకి మనం చేసుకుంటే కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఇప్పుడే నాకు బీఎస్సీ బీటీ చెప్పారు 7 ఉంటాయి. మీరు కాళ్ళు చూసుకోండి, 1, 10, 100, 1000, 10,000, లక్షలు. అదే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కాబట్టి 7 సున్నాలు ఉంటాయి.
7 సున్నాలు ముందర ఒకటి ఉందిగా అమ్మా. బిఎస్సి బిఈడి చెప్పిందమ్మా. నువ్వు జయాలజీ దాని అవి ఎన్ని కోటి అంటే నువ్వు ఇంకేం చేయాలి, ఇంకో 7 సున్నాలు పెట్టాలి. 1 2 3 4 5 6 7. నువ్వు ఇంకో సున్నా పెట్టావు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 10 కోట్లు. ఇంకో సున్నా పెడితే 100 కోట్లు. ఇంకో సున్నా పెడితే 1000 కోట్లు. ఇంకో సున్నా పెడితే 10,000 కోట్లు. ఇంకో సున్నా పెడితే 1,00,000 కోట్లు. మనవాడు 1,00,000 కోట్లు వాడు. ఆ పైన ఇంకో సున్నా పెడితే 10 లక్షల కోట్లు. ఇంకో సున్నా పెట్టామనుకో 1,00,00,000 కోట్లు. అంత వేశారండి, బంగారపు నాణ్యాలు వేశారు. అంటే మొత్తము 14 సున్నాలు మొదట 1. అన్ని బంగారపు నాణ్యాలు వేశారు అక్కడ. ఇక బూజుళ్ళు చెయ్యి పడుతున్నాయా, తీలేక సాధించాలి. అలా ఇచ్చారండి దక్షిణ. మనం అలా కాకపోయినా అప్పుడు కూడా నిన్న మీకు అదే చెప్పాను, మీరు అనుకున్న దానికంటే కూడా ఎప్పుడు కొంత ఎక్కువ ఇస్తే మీ ఫలితానికంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. బ్రాహ్మణ దక్షిణ దగ్గర మనం ఎప్పుడు కూడా ఇచ్చేయకూడదు. ధరణి వెలయని చెప్పి ఇది ధరణి వెల. పరమ సంయమాధిపత్య ఆ మహామునికి 1,00,00,000 కోట్లు సమర్పించి ఇదండి ధరణి వెల. ఎందుకంటే ఇప్పుడు ఆయన అడిగాం అనుకో, ఇప్పుడు ఆయన్ని వ్యాసమహర్షి ఇదండి ఒక బంగారం ఇచ్చేయండి ఆయన. నేను చెప్పింది ఇది, నా రేట్ అది అంటే. కాబట్టి అందుకే అక్కడ ధర్మరాజు ఆయన అడగల, ఆయనే నిర్ణయించారు 1,00,00,000 కోట్లు అని సమర్పించనతడు ఋత్విగావళికి పంచిపెట్టే ఆయన ఏం చేశాడు? వ్యాసమహర్షి పాపం ఆ ఋత్వికులు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ ఇలా పంచిపెట్టాం. ఎలానైనా పాల్స్వామి ఇంకొంచెం తీసుకోరా, ఇంకొక తీసుకో, ఇంకొక గొప్పటి తీసుకోవాలనైనా. పాల్స్వామి మళ్ళీ ఇంటి వరకు మూసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్తాం? ఇంకొకటి తీసుకో. అలా ఇచ్చారండి దానికి. వచనం మరియును అతుల కనకమయములైన యజ్ఞవాటక వేదిక యూప తోరణ వివిధ బాండ దండ శయ్యాసనాదుల ధరణినాథుడొసగే విప్రజయముల యొక్క విప్రుల యొక్క సమూహము యొక్క మనస్సులు ఆనందించే విధంగా యజ్ఞవాటికి నిర్మించారుగా. ఎలా? బంగారపు పీటలు, వాళ్ళు కూర్చోవడానికి బంగారపు పీటలు, బంగారపు కుర్చీ, వాళ్ళు రాత్రిపూట పడుకొని బంగారపు మంచాలు, వాళ్ళు ఈ బంగారపు దండాలు అంటే కర్రలు, బంగారపు పాండములు అంటే కలశాలు, యూపస్తంభములు అంటే పశువుల్ని కట్టేసేదానికి కూడా బంగారపు స్తంభాలు, అవి కూడా ఇచ్చింది. అయ్యా మీ స్తంభం మొత్తం మీరు తీసుకెళ్ళిపోండి అంటే అది ఎలా అన్నాడు? నాయన స్తంభం అంతా నేనే కదా, నాకు సహం చాలు. సహం ఏంటండి? నేను మనుషులు పంపిస్తాగా మీ ఇంటి వరకు. అలా కానీ ఆ పాండాగారం ఎంత ఉంది, ఒక పెద్ద, అది మీరు తీసు. ఎవరికి ఏది కావాలంటే అది. నాకు ఇగో బంగారం మంచం అది అలా ఇచ్చేసాడు. అవన్నీ కూడా ఇచ్చాడు. అట్లు విప్రులకిచ్చి అనంతరంబ రాజులకు వైశ్యులకు శూద్రరాజు కన్యజాతులకు మ్లేచ్చులకు ప్రభూత ధనము ద్రవ్వి ఖండంబులిచ్చన ధరణి ఆ ధరణి కూడా అప్పుడు వాళ్ళందరూ ముందర బ్రాహ్మణులకు ఇచ్చాడు. ఆ తర్వాత రాజులు, వైశ్యులు, శూద్రులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు మ్లేచ్చులు అంటే విదేశీయులు మ్లేచ్చులు అని పిలుస్తారు. మ్లేచ్చులకు వాళ్ళకు కూడా ఇచ్చారు. ఆయుధనాలు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.
తర్వాత కందపద్యం. కందపద్యం. ఇమ్మై సకల జనులు ఇమ్మై సకల జనులు హేమమ్మన పరితృప్తులై అది ఇమ్మై సకల జనులు హేమమ్మన పరితృప్తులై ఈ విధంగా ఆ బంగారంతో అందరూ చాలా సంతృప్తి పడిపోయారు, చాలా ఆనందపడిపోయారు. పడిపోయి అమందమ్మగు మోదమ్మున తేలుచు. అది అమందమ్మగు మోదమ్మున. మందం అంటే తక్కువ, ఆనందం అంటే ఎక్కువ ఆనందంతో తేలిపడిపోతారు. ఏమి ధర్మరాజులైనా ఉన్న 14 మనం అక్కడ ఉన్న అన్ని రోజులు కూడా మహారాజును చూసినట్టు మహారాజుకి జరిగిన మర్యాదలు జరిపించాడు. వచ్చేటప్పుడు ఓరి నాయన ఎన్ని ఇచ్చాడురా బాబు, మన రథం నిండా సరే రథాన్ని పట్టలేదు అన్ని ఇచ్చాడు. పరితృప్తులై అమందమ్మన తెలుసు నిజవాసములకు వాళ్ళు వాళ్ళకి అప్పుడు అజాత శత్రుడు పొగడుచు. ఈ అజాత శత్రుడు అని ధర్మరాజును పొగుడుతూ ఎవరు వాళ్ళు చెప్పారు. ఏమి ధర్మరాజురానైనా, ఏమి ధర్మరాజురా, అబ్బా 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 వద్దంటే ఇచ్చారు. నైనా చూడండి, అయినా మోసే అంటాడు ఒకడు. అబ్బా తిని 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 అలా అందరూ ఆయన్ని అజాతశత్రుని పొగుడుతూ ఎవరు వాళ్ళకి బ్రాహ్మణులు అని అందరు చాలా చక్కటి ఆఖ్యానం వస్తుందండి ఇవాళ గాని రేపు గాని. అసలు పూజ అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. అనండి జాగ్రత్తగా. సందపద్యం. రెండవ మరుత్తుడయ్య పాండవ ముఖ్యుడు చెప్పాడు. రెండవ మరుత్తుండయ్య పాండవ ముఖ్యుడు చేయు పరమ వితరణం ఎన్నండును చూడ విన సజ్జనుల చేత స్తుతింపబడినటువంటి చరిత్ర కలిగిన ఓ జనమేజాయ. ఆయన యజ్ఞం ఎలా చేశాడంటే రెండవ మరుత్తుడు లాగా ఇంకో మరుత్తు. ఆ మరుత్తు ఎలా చేశాడో మనం విన్నాగా, అలా చేశాడయ్యా ఆయన యజ్ఞం. ఇటువంటి యజ్ఞం ఇంకెవ్వడు చేయలేడయ్యా. ఇంతగా చేశారు కానీ మరీ ఇంతగా లేదు. బ్రాహ్మణులు ఎవరికి బతిమాలరు బాబు, దక్షిణే వద్దరా నాయన, చాలురా బాబు, రా ఎంత ఇస్తావు సరా నాయన, బట్టలేనా, బాల్యము వాళ్ళకి గంధ మాల్య ఆభరణ వాళ్ళతో పాటు మళ్ళీ దక్షిణ. ఎన్ని మోసుకెళ్ళరా, నేను ఎంత పెట్టుకోనరా, నేను చాలురా అనిపించారు. దానికి బ్రాహ్మణి చేత చాలు అనిపించడం చాలా కష్టం, అందులో రక్షణ. తన ఎంతమైన కనకము విను, తన అంశమైన కనకము విను కుంతీదేవికిచ్చే తన కంజకమైన విను కుంతీదేవికిచ్చే వేదవ్యాసుండు అనక. ఇప్పుడు ఈయన కోట్లు ఇచ్చాడు కదా, అందులో అందరికి పంచాడు. మరి వేదవ్యాసుడు కూడా కొంత భాగం వచ్చింది. ఆయన ఏం చేసుకుంటాడు దాని పాపం. అందుకని ఆయన ఏం చేశాడు, దీన్ని తీసుకెళ్ళి కుంతీదేవి ఇచ్చాడు. అమ్మాయి ఇక్కడ రామ్మని కుంతీదేవి వచ్చింది. కుంతీదేవుడికి ఏమవుతుంది, కోడలు అవుతుంది. ఎందుకంటే సత్యవతి పాండరాజు కదా, పాండరాజు పెళ్ళి కాబట్టి అమ్మ నువ్వు తీసుకోమా, కోడలు ఇచ్చేస్తే అది అంతగా వినుత జరుగుతా ఆవిడేం చేసింది పాపం. అబ్బా వచ్చిందిరా అని చెప్పేసి తనకి తన కోడళ్ళకి తర్వాత భవిష్యత్తులో వచ్చే మనవాళ్ళకి మనవాళ్ళకి ఆ ధనాలు చేయించారు. ఆవిడే మొత్తం ఆ ధనాన్ని ధర్మ కార్యక్రమం ఎక్కడ అన్నదానం ఇచ్చేయను అనేది, ఇంకో చోట ఇచ్చేయి, ధర్మ కార్యక్రమాలకి ఆ డబ్బును ఆవిడ వినియోగించింది. ఆ కుంతి పెద్దవాళ్ళు నిజంగా ఇంట్లో ఉంటే ఇది బాగా విని పట్టుకోవాలండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, 60 దాటిన తర్వాత మీకు కొంత ఐశ్వర్యం వచ్చుతుంది అనుకోండి. ఏ విధంగా దాంట్లో అట్లీస్ట్ సగము మీకు కష్టం అనుకుంటే 1/4 ముందర ధర్మ కార్యక్రమానికి వదిలేస్తారు.
ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి కుటుంబం కోసం ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టుకునేది మీ జీవుడి కోసం ఖర్చు పెట్టుకోవాలి. అలా 1/4 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంకా చివరి వరకు మీరు ఆ కుటుంబం అనుకుంటూ వెళ్ళిపోతే ఆ జీవుడు వెళ్ళిపోయింది రాదా, ఏం చేసావమ్మా ఈ డబ్బులన్నీ, ఏం చేసేవారమైనా. కాబట్టి ఒక ప్రిన్సిపల్ గా అనమాట, 100 రూపాయలు వస్తుంటే 75 వస్తుంది అనుకో. ఎందుకని అప్పటికి వాళ్ళ పిల్లలందరూ ఒక స్థితిలో వచ్చేసారు. నీ ఇన్కమ్ మీద వాళ్ళ ఆధారపడలేదు. ఇది మనం ఇందులో నేర్చుకోవాల్సిన విషయం. కుంతి పాపం దాని షేర్లో వచ్చింది ఆయన పంచుకుని దాన్ని మళ్ళీ 5 భాగాలు చేసి ధర్మరాజుకి, భీముడికి, అర్జునుడికి ఇవ్వలేదు. ఎక్కడి వాడు అక్కడ ప్రతి వాడు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లే. భారతం విన్న తర్వాత మనకి అది అలవాటు అవ్వాలి. భారతం విన్న తర్వాత ఇది అలవాటు కాకపోతే వింటున్నాం ఏదో ఇలా వినగా వినగా ఎప్పుడన్నా మనకి ఆ బుద్ధి రావచ్చు. చూద్దాం. సకల బాంధవ భూపతి సంయుతముగా నరేశ్వరుడు అవభృత స్నానం ఆచరించున్నారు. ఆ నారదుడు అక్కడ రాజులు, ఆ తన తమ్ముళ్ళు, యజ్ఞసేనుతో సహా అవభృత స్నానం అంటే యజ్ఞాంతం చేసే స్నానం. ఆ కలశంలో నీళ్లు మీకు ఆ మంత్రాలు చల్లుతూ పోస్తారండి. అది నీరు కాదు, నిప్పు. మీ మొత్తము మీ శరీరమును, ఎందుకంటే త్వక్ అస్థి గతై సర్వపాపై ప్రముచ్యతే అని శాస్త్రం. త్వక్ అంటే చర్మం, అస్థి అంటే ఎముకలు. మన పాపాన్ని అంటు పెట్టుకుంటాయి కేశములు. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు కేశములు ఇవ్వడం అంటే మనం పాపాలు ఇస్తున్నాం అక్కడ. అది ఏమిటంటే అలా ఇస్తే అవభృత స్నానం వల్ల ఒక్కొక్కటి నీ పాప జయాన్ని కాల్చవతల పారేస్తుంది. కాబట్టి యజ్ఞములో చాలా ముఖ్యమైనటువంటిది యజ్ఞాంతమును చేసే అవభృత స్నానము. అది చాలా శ్రద్ధగా చేయాలి. అది మనం పడుతున్నంత వరకు మనం చక్కగా మంత్రము, నామము చేసుకుంటూ ఉంటాం. అది అవభృత స్నాన కృతగాత్రుడై అవభృత స్నానం చేసిన చక్కగా శరీరం కలిగిన వాడై, పూత పవిత్రమైనటువంటి శరీరం కలిగిన వాడై, చిత్తగత సర్వ కల్మషములను బాపి నిర్జిత స్వర్గం. ఆయన ఎలా అయిపోయాడు? చిత్తమునకు ఉన్నటువంటి సర్వ కల్మషములను పోగొట్టుకున్నాడు. నిర్జిత స్వర్గభాసుడు అంటే స్వర్గమును గెలిచిన వాడయ్యాడు. లోపల ఉన్నటువంటి పాపాలని పోగొట్టుకోగలిగాడు. పవిత్రమైనటువంటి శరీరం. కాబట్టి మీకు నేను మొన్న చెప్పాను, మన చక్ర స్నానము అంటే అర్థం ఏంటంటే అవభృత స్నానంలో ఇన్నాళ్ళు చేసిన పుణ్య సారం. అది పుణ్య సారం అని వదులుకో. అట్లొప్పి ఆ పుడమిరేడు పరాశర నందను చరణారవిందములు తన వెడంద నొసలు చొగంగా ఆ పరాశర అయినట్టు ఆ వ్యాసదేవుడు పాదపద్మములు తనకి విశాలమైనటువంటి నుదురు సోకగా, అది నమస్కారం పెట్టేది. నుదురు సోకగా నమస్కారం పెట్టి సాగి మృక్కి సాష్టాంగం పడ్డాడు. ఆయన కులపతి ఆయన కులపతి అంటే 10,000 మంది శిష్యులు ఉన్నవాడిని కులపతి అని. ఆ కులపతిని అందుకో పైగా వాళ్ళకి అన్నం కూడా పెట్టారు. ఆ కులపతికి పెక్కు బంగులను అనేక విధాలుగా ప్రస్తుతించి ఆయన్ని ఆమంత్రితం చేసిన అయ్యా. అప్పుడు ఆయన ఆమంత్రితుడు అంటే మీరు వెళ్ళి రావచ్చు. ఆయన కూడా ఆయన నీ వెళ్ళి వస్తానంటే ఆయన కూడా తన శిష్యులతో సహా అంత ఆ మునిశ్రేష్ఠుడు శిష్య సంఘ సమేతముగా అట్టియడ. ఆ సమయంలో విశేషంలో శ్లోకం ఇచ్చారు. చెప్పమ్మా. కులపతి అంటే 10,000 చెప్పారు. 10,000 మంది శిష్యులకు భోజనం పెట్టి ఉన్నవాడు
శ్లోకం మునీనాం దశసహస్రం అది మునీనాం దశసహస్రం యో అన్నదానాది యో అన్నదానాది పోషణాత్ పోషణాత్ అధ్యాపయతి అంటే వాళ్ళకి 10,000 మందికి భోజనం పెట్టి వాళ్ళకి చదువు చెబితే అటువంటి వాడిని కులపతి అనాలి. విప్రర్షి రసౌ కులపతి విప్రర్షి రసౌ కులపతి స్మృత ఈ శాస్త్రం. కులపతి అనగా 10,000 మందికి అన్నం పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి చదువు చెప్పాలి. తరువాతి ధర్మజుడి యజ్ఞంబునకు వచ్చిన రాజులను సత్కరించారు. తర్వాత అనుజులు నకిల నృపాలురు ఏ పద్యం? అనుజులు నకిల నృపాలురు తను పరివేష్టింప నొప్పే. ఆయన ఏం చేశాడు? ఆయన తమ్ముళ్ళు అక్కడ అఖిల నృపాలు ఆయన చుట్టూ ఉండంగా తారలలోనం పెనుపొందు పెనుపంపు చెందు. ఆయన ఎలా ఉన్నాడు? ఈ అనుజులు ఈ వాళ్ళందరూ ఉండేటప్పటికి చుక్కల్లో చంద్రుడిలాగా ఉన్నాడు. చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. వాళ్ళందరూ చుక్కలు తారలాగా వెలుగుతున్నారు. తారలాగా వెలుగుతున్నారు. చంద్రుగతి మనుజాధీశ్వరుడు కురుకుమార ప్రవర కురుకుమారులో శ్రేష్ఠుడైన వాళ్ళు జనమేజయ ఆ రాజులు వీళ్ళందరూ ఉండేటప్పటికి వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చెప్పారు. తర్వాత తేటగీతి క్రతువు చూడనే తెంచిన 8:01 తర్వాత నువ్వు అక్కడ సిద్ధం చేసి పెట్టేసా. 8 మనం స్టార్ట్ చేశారు. ఈమె ఇక్కడ చదువుతుంది. నువ్వేం చేస్తావు తల్లి? నువ్వు అక్కడ ఏర్పాట్లు చేసేసావు. ఏది? ఒక 3 మండలాలు ఏర్పాటు, పసుపు అన్ని ఏర్పాట్లు చేస్తావు. సరేనమ్మా? నువ్వు నీ టైం 8:15 అక్కడ స్టార్ట్ అయ్యి చూసుకోవాలి. సరేనా? ఈమె ఇక్కడ చదువుతుంది. క్రతువు చూడనే తెంచిన రాజవరులకందరకు మణిభూషణ హస్తి వాజి మణిభూషణ ఆ రాజు క్రతువు చూడడానికి వచ్చిన రాజులందరికీ ఈయన ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడో చెప్తున్నారు. మణులు ఇచ్చాడు. భూషణములు అంటే ఎటువంటి భూషణాలు ఇచ్చారంటే మణులతో పొదిగినటువంటి భూషణాలు ఇచ్చాడు. ఉంగరం ఇచ్చాడు, దాంట్లో నవరత్నాలు ఉన్నాయి. హారం ఇచ్చాడు, దాంట్లో అనేక రత్నాలు ఉన్నాయి. కుండలు ఇచ్చాడు, అందులో వజ్రాలు ఉన్నాయి. ఏవో ఇట్లా ఇచ్చేశాడు. మణిమయమైనటువంటి భూషణములు. హస్తి ఏనుగులు ఇచ్చాడు. వాజి గుర్రాలను ఇచ్చాడు. వారకంతలు అంటే వైశ్యులు, వైశ్య వాళ్ళప్పుడు బహుమానంగా ఇచ్చేవాడు. కాబట్టి వారకాంతలు ఎలా ఇచ్చాడు? ధనదుడి కైవడి. ధనదుడు అనే కుబేరుడు లాగా ఇచ్చాడు. కుబేరుడు లాగా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి కొన్ని. హస్తి అంటే ఒకటి కాదు, ఏనుగుళ్ళు గుంప, గుర్రాలు, వారకాంతం అలా ఇచ్చేశాడు. ఇచ్చేసి బభ్రువాహనకు పరమ విశేషంబు తన తమ్ముడి కొడుకు అయినటువంటి బభ్రువాహనుడికి మాత్రం బభ్రువాహనునకు పరమ విశేషంబు మెరయ బాగా విశేషంబుగా బాగా విశేషంగా గౌరవించారు. మేలి వస్తు కోటులొసగి చాలా మేలైనవి, చాలా మేలు రకమైన వస్తువులు ఎన్నో కోట్లు అంటే సమూహం. అంటే కోటి అంటే లెక్కపెట్టి 1, 2, 3, 4 అని కాదు. అక్కడ అనేకము అంటే దాదాపు లెక్క పెట్టలేనన్ని ఎన్ని ఇచ్చాడని చెబుతాం. అలా ఇచ్చాడు. ప్రీతి గూరిన మనముతో చాలా ప్రీతి కూరిన మనముతో ఇచ్చాడు. చాలా ప్రేమగా అతన్ని ఆయన పురమునకు అంటే మణిపూరమునకు అన్న పెట్టారు. చిత్రాంగదయు ఉలూచి అనొచ్చు, ఉలూపి అనొచ్చు, తప్పులేదు. వృత్రారి తనూజు పాల వృత్రారి
అంటే ఇంద్రుడి యొక్క తనూజుడు అని అర్జునుడి దగ్గర విభవ మహితులై అంటే వైభవం కలిగిన వాళ్ళై గోత్రావర గోత్రము అంటే కులువంశానికి శ్రేష్ఠుడైనటువంటి ఓ రాజా. నిలువగన ధాత్రీసుడు చనియే సమ్మదం బెలరారన్. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే ఆ ఉత్తరారి కొడుకు దగ్గర ఈ చిత్రాంగద ఉలూచి వాళ్ళ వైభవంతో ఉండేటప్పటికి ఆ ధాత్రీసుడు వాళ్ళిద్దరిని కూడా చక్కగా సన్మానించాడు, మరదాళ్ళు ఇద్దరిని. తర్వాత మున్న చనుదెంచి ప్రీతిమైనున్న అట్టి దుశ్శలకు పెంపు ఇంతకు పూర్వం వచ్చింది పాపం దుస్సల. ఆవిడికి పాపం ఆనందం కలిగేటట్టు తత్పుత్ర ఆయన ఆవిడ కొడుకుని అంటే ఆవిడిపోతుంది. మనవడే రాదు, మీకు రక్షగా మేము ఉంటాం అని చెప్పాం. మేము ఎప్పుడు వైరం కోరుకోలేదు తల్లి. అర్జునుడు అంతటి వాడు అన్నాడు, చెయ్యి దుర్యోధనుడు దౌర్భాగ్యుడమ్మా, మేము మాత్రం తక్కువ వాళ్ళని. ఎందుకంటే ఈయన వచ్చాడని తెలిసినప్పటికీ ఆయన గుండెకి చచ్చిపోయాడు. ఈయన కొడుకు దుస్సల, అందుకే ఆయన అజాత శత్రుడు. ఆ పుత్రుని అంటే ఆయన ఆవిడ చేసేసి దోహలమున అజాత శత్రుడు సార్. ఆయన అజాత శత్రుడు సార్థకం. మీ ఆయన మమ్మల్ని ఎంత చేశాడు అనుకుంటున్నావు? ఒక్కటంటే ఒక్క దిప్పుడు కూడా మాట్లాడు. మీ అన్నయ్యలు మమ్మల్ని ఎంత చేశారు? ఏమీ లేదు. చాలా సంతోషంగా మీ అర్జునుడు చెప్పాడమ్మా, నువ్వు అడగడం ఏంటమ్మా, అది మీదమ్మా రాజకీయం. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అన్నయ్యలో మేము ఉన్నాము. నువ్వు కూడా దుర్యోధనుడు కంటే ఎక్కువ రా తల్లి. దోహలమున మన అజాత శత్రుడు నరేంద్ర. అజాత శత్రుడు అందుకే ఆయనకి శత్రువు పుట్ల. ఇంకా ఆయన ఎవరిని శత్రువుగా చూడాల. మిగతా వాళ్ళు ఆయన శత్రువుగా చూస్తే ఆయన ఏం చేస్తాడు పాపం. తమ తమ దేశంబుల భూరమణుల నెల్లను విభక్త రాజ్యములుగా అది అసలు ధర్మరాజు గారి యొక్క ధర్మరాజు గారి ధర్మ ప్రతిష్టకి, ధర్మరాజు గారి ధర్మాచరణకు, ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనకి పరాకాష్ఠ ఏమిటయ్యా అంటే, ఇంతకు పూర్వం అర్జునుడు గెలిచినటువంటి రాజ్యాలు కావచ్చు, వీళ్ళు రాజ్యాలు వాళ్ళందరినీ పిలిపించారు. నాయన మీరు ఓడిపోలేదు, నేను గెలవలేదు, మీ రాజ్యాలను మీరు చేస్తారు. నాకు సామంతులు గారు, మీ రాజ్యాలు మీరు సొంతంగా చేస్తారు. కానీ మనందరము కూడా అక్కడ జరిగిందండి అసలు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, అది ఎవరు వింటలేదనుకోండి, నేనేం చేయలేను. కానీ భారతము పుణ్యము కోసము వినకూడదు. భారతం మీద రీసెర్చ్ దృష్టి దిగారు. ఆయన అప్పుడు స్టార్ట్ చేశాడు ఏమనంటే, మొత్తము దేశానికి ఒక యూనివర్సల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు ఐఏఎస్ ఉందనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఒకే విధంగా ఉండాలి. ఇన్ని రోజుల్లో ఇన్ని వచ్చేటప్పటికి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు నాకు సామంతులు గారు అంటే అక్కడ స్టార్ట్ అయింది ఇది. మిగతా దేశస్తులు కూడా ఒప్పుకుంటారు. దౌర్భాగ్యం అంటే మనం ఒప్పుకుందాం. మనకి ద సెంటర్ షుడ్ గైడ్ ద స్టేట్స్. కానీ ఇప్పుడు సెంటర్ అనేటువంటి ఏం జరుగుతుంది, ఇట్ హాస్ బికమ్ ఏ డిక్టేటర్. నేనేదో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నాకు పడకపోవటం వల్ల అని మీరు అనుకుంటే మీ అవివేకానికి అది పరాకాష్ఠ. మీరు యూ షుడ్ ట్రై టు అనలైజ్ ద థింగ్స్ at the ground level as an issue should be taken as an issue. ఇప్పుడు మీరు కొన్ని చోట్ల ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం నా ఉద్దేశం కాదు, కానీ మనకి అకార్డింగ్ టు ఆర్టికల్ 153 of the Indian Constitution, whoever the person suggested by the Chief Minister
షుడ్ బి స్వాన్ ఇన్ ఆఫీస్ బై ది గవర్నర్. దీన్ని ఇంగ్లీష్ నేర్చుకున్నది ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగులో చెప్పడం కొంచెం కష్టం, కానీ ప్రయత్నం చేస్తాను. ఏ ఏ రాష్ట్రపు ముఖ్యమంత్రి అయినా ఎవరినైనా, అంటే వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అసలు మెంబరే కాకపోవచ్చు, ఈయన్ని నువ్వు మినిస్టర్ గా, ఈయన్ని ఫలానా మంత్రిగా ప్రమాణ స్వీకారము చేయించు అని గవర్నర్ కి ఈయన చెబితే గవర్నరు అతన్ని చెప్పవలసినదే అన్నది నియమం. తమిళనాడులో చివరికి సుప్రీం కోర్టుకు వెళ్తే కానీ ఆయన వాటి చేత ప్రమాణ స్వీకారం చేయించలేదు. ఇది మీ ప్రజాస్వామ్యపు నాయకుడు చేసేటువంటి మహా గొప్పతనం. వద్దండి, బాగా వెళ్ళి మీ ప్రజాస్వామ్య నియంత్రకి ఒక్కొక్కళ్ళు 10 వెయ్యండి, వేసి వాడిని ఇంకా నియంత్రణ చేసే. కొన్ని చోట్ల అసలు వాళ్ళు మాట్లాడలేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కమింగ్ టు ఏ స్టాండ్ స్టిల్. ఇలా రాకూడదు. అందరూ వాళ్ళ రాజ్యాలని చేసుకుంటూ యూనివర్సలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చింది ధర్మరాజు గారు. ఇదిగో ఈ పద్ధతిలో దీని మీద రీసెర్చ్ జరిగిందండి. మనం చేయట్లే కానీ మనకు తెలియదు కానీ మీరు అమెరికన్ ఎప్పుడైనా చదివారనుకోండి, అమెరికన్ కాన్స్టిట్యూషన్, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ జస్ట్ ఎ గైడ్. అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. ఇప్పుడు మనకి డ్యూయల్ సిటిజన్షిప్ లేదు. వీఆర్ ద ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, దట్స్ ఆల్. అక్కడ వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఫస్ట్ ఎవరు, ఆ స్టేట్ సిటిజన్. అంటే ఇప్పుడు ఉదాహరణకి మిచిగన్ లో ఉంటున్నాను అనుకోండి ఒకడు, మన చిరంజీవి సూర్యనారాయణ, వాడు ఫస్ట్ వాడి కూతురు మహాసేన అక్కడే పుట్టింది. అప్పుడు షీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ మిచిగన్ అండ్ దెన్ సిటిజన్ ఆఫ్ అమెరికా. దాన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. మన దగ్గర లేదు అది. వీఆర్ ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ రాజ్యాలను ఇచ్చేసాడు. మనం స్నేహితులాగా ఉంటాం. మీ అందరూ ఇక్కడ నేను ఉంటాను, నేను గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకని, ఫర్ కామన్ అడ్మినిస్ట్రేషన్. లేదనుకోండి వీడు ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటాం, తెలుసు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉంది, 10+2+3 ఎడ్యుకేషన్ అయిపోయింది. 10+2+3 అంటే 10 సంవత్సరాలు 10th క్లాస్, 2 సంవత్సరాలు అనమాట, 3 సంవత్సరాలు ప్రాక్టీస్. అప్పుడు అదే కొన్ని స్టేట్ లో ఈ 10+2+3 15 వాడు 8+4+1 అని పెట్టాడు అనుకో. 10+2+3 15 కావాలి, 8+4+3 లేదు, ఒకడు 6+6+3 అనండి. అసహ్యంగా ఉంటుంది అది ఎవడో. అందుకని ఫర్ కామన్ అడ్మినిస్ట్రేషన్ కోసం తీసుకొచ్చారు. భారతం అలా చదవాల్సిన అవసరం. అప్పుడు మనకు కూడా కొంచెం ఇవన్నీ తెలిసిన వాళ్ళే వెళ్ళి ఓట్లు వేయాలి. ఓట్లు వేసి రావాలి. అని తప్పితే మనకు ఉంది కదా అని ఓటు వేసాడు కదా అని, వాడు 10 రూపాయలు ఇచ్చాడు కదా అని ఓటు వేస్తే వాడు తర్వాత మనకి మేకై కూర్చుంటాడు. ఇప్పటికే దేశం నానా రకాలుగా ప్రశ్నించింది. దేవాలయాన్ని కడితే వాడు మంచివాడు అనుకుంటే మీరు అనుకుంటే ఎంతకంటే మనం చేయగలిగింది అది. దేవాలయాలు కట్టించడమే అడ్మినిస్ట్రేషన్ అని మీరు అనుకుంటే చక్కగా మరి దేవాలయాలు కట్టించుకుంటూ వెళ్ళిపోతుంది. మరి యాక్చువల్ గా కిందటి సార్ అతని దగ్గర అదే వచ్చింది. రోడ్డు మధ్యలో ఉందండి, మరి అది తీసేయాలా వద్దా? తీశారు. ఆయన యాంటీ హిందూగా ఆయన మనం ముద్ర వేసాం. ఇప్పుడు ఆ రోడ్డు మాత్రం మనం వాడుకుంటుంది, వాడిని పదవిలో తీసేసాం. ఇది మనం. కాబట్టి మనల్ని కూడా చక్కగా జై శ్రీరామ్ అనేటువంటి మత్తులో ముంచేసి ఎవడి పబ్బం వాడు గడుపు. మీరు కూడా హాయిగా కూర్చుంటారు.
కాలో హి దురతిక్రమ అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ సుభాసు. మీరు కాకపోతే మీ పిల్లలు కాదు వాళ్ళ పిల్లలు ఆ ఫలితాన్ని అనుభవించడం తప్పదు. అప్పుడు ఏడవడానికి మీరుండరు, వాడు ఏడుస్తూ కూర్చుంటాడు. అది చెప్పమ్మా. నెయ్యము నెరయ నిలిపే అది నెయ్యము నెరయ నిలిపే పాండుక్షమారమణ పెద్దడు. పాండుక్షమ క్షమ అంటే భూమి, క్షమ పాండుక్షమారమణుడు అంటే రావణుడు యొక్క భూపతి యొక్క రమణుడు పెద్ద కొడుకు. వాళ్ళందరినీ స్నేహంగా ఉన్నారు ఆయన. మనం స్నేహంగా ఉందాం దీన్ని అన్నమాట. అందుకే మీకు కాన్స్టిట్యూషన్ చెప్పాలంటే ఇండియా ఈజ్ నాట్ ఎ ఫెడరల్ స్టేట్. ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్ విత్ యూనిటరీ స్పిరిట్. ద ఫస్ట్ ఆర్టికల్ ఏంటో తెలుసా మీకు? కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా చూసారా మీరు? అట్లీస్ట్ హ్యావ్ యూ సీన్? ఆ కాన్స్టిట్యూషన్ లో ద వెరీ ఫస్ట్ ఆర్టికల్ సేస్ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ విత్ ఏ ఫెడరల్ స్పిరిట్. ఎంతో మంది మేధావులండి వాళ్ళ మదించారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదో సామాన్య అల్టిమేట్ గా వచ్చింది కాదు. ఇది అందరూ అనుకుంటున్నట్టు ఏదో 2 years 11 months 18 days కాదు తీసుకున్నది. దానికంటే ముందర చాలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయింది. ఎప్పటి నుంచి? 1935 నుంచి. అప్పటి నుంచి చేయగా వచ్చినటువంటి క్రీమ్ ఇది. ఇప్పుడు దాన్ని కూడా మార్చేయాలంటున్నారు. మార్చేయండి అయినా మీ చేతుల్లో. చెప్పండి. కౌరవం. కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు గెలిచిన రాజ్యాలన్నింటినీ ఆ రాజులందరూ వచ్చారు, నాయన ఇక నుంచి మీరు మీ రాజ్యాలు మీరు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ రాజ్యాలను వాళ్ళు నిలిపించాడు. రాజ్యాలు చేసుకుంటారు. కామన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. తర్వాత ఈ తెరంగున ఎల్ల రాజులు ఎల్లంబులు అక్కడ ఉన్నట్టు రాజులందరి మనస్సుని ఆనంద తరంగాల మీద ఓలలాడేట్టు చేశాడు. వాళ్ళు ఊహించలా ఇది. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మహాయుధ ధర్మరాజు గారు వాళ్ళ గురువులు ఏదైనా ఉద్యోగం ఇస్తారనుకున్నారు. వాళ్ళు తిరిగి మళ్ళీ రాజులు చేశారు. వీడు కొలిపి వాళ్ళని వీడు కొలిపి కృష్ణునకు అత్యుత్తమ కృష్ణుడి దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గర ఉన్న వాటిల్లో అత్యుత్తమ చాలా ఉత్తమైంది ఇచ్చి వస్తు విస్తారం అనేక వస్తువులు, ఒకటి కాదు ఇక వస్తు విస్తార మహోదారంబగు ఉపహారం అండి. అనేకమైనటువంటి ఉపహారం అనేక అనుకరించారు. ఇటువంటివంటే ఆయన దగ్గర ఉన్న అత్యుత్తమమైనటువంటి ఉన్న వాటిల్లో కల ద బెస్ట్ తీసుకొచ్చి దేవోపచారంబుల సాక్షాత్ ఆయన దేవదేవుడే. ఆయన చక్కగా అలా ఆచరించాడు. ఆయనకి అర్ఘ్యము, పాద్యము, ఆసనము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపేతం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూల నీరాజనాదికలు దేవోపచారములు ఆచరించారు. కృతార్థత్వం అయినా నా యజ్ఞములకు ఇప్పుడు ధన్యున్నయ్యా. అప్పుడు యజ్ఞం చేసినప్పుడు కాదు, నిన్ను భక్షించినందుకు ఇప్పుడు ధన్యున్నయ్యా అనుకుని ఆ పార్థివోత్తముడు ఆ పార్థివుడు ఆ రాజుల్లో శ్రేష్ఠుడైన ధర్మరాజు బలభద్రునకు భక్తి యుక్తంబకు వివిధ రత్న విరాజితంబులకు పూజా విశేషం పరమ సంతోషం ఆయన చేశాడు. బలభద్రుడికి బలరాముడికి అనేక రత్నాలు సభక్తికంగా వినయంగా ఆయన అర్చించి సాత్యకి ప్రభృతి యాదవలోకమునకు అతిలోకములకు నానావిధ పదార్థములు
వసంగి అక్కడ రాజ్యకి మొదలైనటువంటి వాళ్ళకి ఈ లోకంలో దొరకనటువంటి అతిలోకం అది. ఎక్కడో వాళ్ళు గంధర్వులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఏవో వస్తువులు వాళ్ళకి ఇచ్చేసారు. సరే, ఇప్పుడు ఇది దేవలోకంలో ఉన్నదని ఇచ్చాను, ఇది దాచుకోలే. దాచుకుంటే అది మురిగిపోతుంది. పంచుకుంటే పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడు, మురగబెట్టుకున్న పాలు విరుగునన్నాడు అంటాడు అందాలు. కాబట్టి మనం పైన పంచుకోవాలి సార్, అప్పుడు అది మంచిది. లేదను మురిగిపోతుంది. దాచుకుని అది నీకు మని కూడా నీకు. కాబట్టి ఇక్కడ అటువంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాడు. వాళ్ళకి ఇచ్చేసి అందరూ తన చేత ఉచిత ప్రకారం కూడా అందరూ కూడా ఈ ధర్మరాజు గారి దగ్గర సెలవు తీసుకున్నారు. అయిపోయింది. బలభద్రుడు, కృష్ణుడు అందరూ వెళ్ళిపోతారంటే ద్వారాకంబనకు అరుగన్ వెళ్ళిపోయారు వాళ్ళ ద్వారా. ఇప్పుడు పాండవులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలవడం కష్టం. చూద్దాం. భగవంతుడితో సంయోగం బాగానే ఉంటుంది కానీ వియోగం భరించలేము. తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, తెలియని వాడికి మనకి. తాను మరియు అనేక దేశాగతులైన అన్నపానంబుల కనక వస్త్రాది దానంబుల అనురక్తులైన అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అన్నం, పానం, కనకం, వస్త్రం ఇవన్నీ ప్రీతితో ఇచ్చి మహారావంబుల దిశలు పెక్కటిల్లని చలంగు మంగళతూర్యంబులు మొరియ పుణ్యపాఠక రవంబులు ఆనందగానంబులు వినుచు మందిరంబునకు చనుదించనని చెప్పి వైశంపాయను అన్నాడు. ఆయన చక్కగా అందరిని పంపించాడు. అప్పుడు ఈయన మందిరానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతుంటే అక్కడ అందరూ కూడా ఓహో ఈ ధర్మరాజు గారిని కీర్తిస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి రవము, అజాతశత్రువు ధర్మరాజుకు జై, అశ్వమేధ యాగ జై అనేటువంటి వాళ్ళు ఆ పుణ్య రవములు, గానములు అవన్నీ వింటూ ఆనందిస్తూ ధర్మరాజు గారు అంతఃపురములకు చనుదించాను అనంగానే అని చెప్పిన వైశంపాయనుడితో జనమేజయుడు ఇలా అన్నారు. ఏమన్నారంటే అనగా మత్పితామహుని అశ్వమేధ యాగంబు సమయమున యాగ సమయంబున కరంబు విస్మయంబు చేయ చాలునట్టిది ఏమేని కలిగింది వినగవలతు చెప్పుమా అన్నాడు. మా తాతగారు అయినటువంటి ధర్మరాజు గారు చేసిన అశ్వమేధ యాగంలో, సరే ఇప్పుడు నువ్వు అన్ని చెప్పావు, కానీ నాకు ఏది వినాలి ఉందంటే ఆ యాగంలో బాగా ఆశ్చర్యం కలిగించినటువంటి, బాగా అచ్చరువు కలిగించడం, చాలా ఆశ్చర్యం కలిగించినటువంటిది ఏదైనా ఉంటే అది వినాలని నాకు. ఏదైనా ఉంటే నీ నోటి వెంట నేనది వింటే నాకు అక్కడ ఏదైనా ఉంటే అది నువ్వు కంటే అది నీ నోటి వెంట నేను వింటే నాకు మింటికి తగిన ఆనందం వస్తుంది, అంటే ఆకాశంతో ఆనందం వస్తుంది అని చెప్పారు. చెప్తే అడిగిన మహీనాయకునకు వైశంపాయనుడు ఇట్లని ఇలా అడిగేటప్పటికి చాలా చక్కటి ఉపాఖ్యానం వస్తుంది. ఈ ఉపాఖ్యానం వింటే అసలు మన పూజ ఎలా చేయాలో మనకు తెలుసు. వినకపోతే కేవలం ఆడంబరాలు, ఆర్భాటాలు మాత్రమే పూజగా మనం చాలా విషయాల్లో వాళ్ళన్నీ తెచ్చుకుంటారు. చక్కగా అక్కడ ధూప దీప నైవేద్యములకు కొరత ఉండదు.
తర్వాత అన్నదానానికి అసలు అంతే ఉండదు. ఇక మిగతావన్నీ కూడా చాలా ఉంటాయి. ఒక్కటే ఉండదు పాప. ఒక్కటి తక్కువైంది అంటాడు చూడండి. వాడు అలా ఇస్తే వాళ్ళందరూ అంటాడు ఒక్కటి తక్కువైంది అని. ఏమిటా ఒక్కటి తక్కువైంది? పుష్ప కాదు తక్కువైంది ఏమిటయ్యా అంటే, ఏమిటి తక్కువ అవుతుంది అక్కడ? శ్రద్ధ అనేటి ఉంది. ఒక్కటి తక్కువ అయిపోతుంది. నేను చూస్తా కదా, అక్కడ సత్యనారాయణం చేస్తూ ఉంటారు. వాడికి ఫోన్ వస్తుంది, వీడు ఫోన్లో చెప్తూ ఉంటాడు, నేను ఇక్కడ సాధ్యం ప్రపంచామి ఆవాహమి. ఒక్క నిమిషం, నువ్వు అటు రైట్ టర్న్ తీసుకొని లెఫ్ట్కి వస్తే ఏం చెప్పారండి? రెండు చేస్తుంది. ఇదేదో అవధానం చేసి. అందుకే నేను ఈ మధ్య చేయించడం మానేశాను, దాదాపు మానేశాను. కొన్ని నాకు మెడ మీద కత్తి చేయించక తప్పట్లేదు. ఒక్క మాట శ్రీకృష్ణుడి సాక్షిగా చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి. శ్రీకృష్ణు కంటే కూడా మాకు ఇష్టాన్ని మా నాన్నగారి పాదాల సాక్షి ఆత్మాభిమానాన్ని చంపుకొని చేస్తాను. నేను సొహం చచ్చిపోయి చేస్తాను. ఇంతకంటే మీకు మాట చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళక శ్రద్ధ ఉండదు. నాక నేను చెప్పేది వీళ్ళు వినకుండా ఇంకోటి ఏదన్నా చేస్తే అరికాలమంట నాకు ఎందుకని? నీకెందుకు రావాలి, నీకేం మాయరోగం అని మీరు అడిగితే చెప్తారు. నేను వాళ్ళు ఇచ్చే దక్షిణల కోసం నేను చేయట్లేదు. నేను ఆ పిల్ల ఎక్కడైనా వెళుతుంటే ఆ యజమాని మీద ప్రేమతో కానీ తదితరమైన దాంతో కానీ వెళ్తూ. అలాంటప్పుడు ఇప్పుడు ఈయన వచ్చారని మన శ్రద్ధగా ఇలా ఉండదు. నాతో చేయించుకుంటే మంచిది అని ఒకటి ఉంది, మరి నాతో చేయించుకునేటప్పుడు ఎలా ఉండాలి అనేది చెప్పలేవు. నేను దాదాపు ఇక నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాను. బాబు ఏమన్నా వదిలేంటారా బాబు, మీకు అన్నాడు. కావాలంటే వచ్చి ఆశీర్వదించేస్తా, ప్రస్తుతానికి. భవిష్యత్తులో నెమ్మదిగా అది కూడా నేను అనే తెలుసుకున్నాను. ఎందుకంటే ఇన్ని ఉంటాయి అక్కడ చక్కగా వాళ్ళు ఏమిటి ధూప దీప నైవేద్యాలు కానీ హంగులు ఆర్భాటాలు ఆడంబరాలకి అసలు కొదవే లేదు. లేనిదల్లా ఒక్కటి తక్కువ. అప్పుడు చెప్తాడు జనందులు, ఒక్కటి తక్కువైంది. ఒక్కటి తక్కువ అయిపోతుంది. తక్కువ కాదు అసలు ఉండదు అక్కడ. వాడందరూ ఒకటి తక్కువైందట, ఇక్కడ ఒకటి తక్కువ కాదు అసలు ఉండదు అక్కడ. శాస్త్రం ఏం చెప్పారు, అదొక్కటి ఉంటే ఇవేమీ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అదే కథ వస్తుంది. ఇప్పుడు ఈ రాజయాగం ఎలా చేశారో చూశారు కదా, ఈ అశ్వమేధ యాగం ఎలా చేశారో చూశారు కదా మీరు. ఇప్పుడు మీరు ఇంకో యాగం చూస్తారు, అసలు యాగం చూస్తారు. అది జనమేజయుడు పిచ్చివాడు కదండి అడగడంలో. అశ్వమేధ యాగం చేయగానే ఆయన ఏమడగారు, అండి వాళ్ళకి ఏ పట్టుబట్టలు పెట్టారు, ఒక్కొక్క పట్టుబట్ట ఎంత ఖరీదు అడగలా జనమేజయుడు. మా తాతగారు చేసిన దాంట్లో ఆశ్చర్యం కలిగించేది ఉంది అని. కాబట్టి ప్రశ్న ఎలా వెయ్యాలో తెలుసుకోవాలి. కనీసం మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఆయన యొక్క మానసిక స్థితిని బట్టి మనం ఆయనతో ప్రవర్తించాలి. దీన్ని డిస్క్రిమినేటరీ అప్రోచ్. కరెక్ట్ గా నిన్న మీకు చెప్పాను, విచక్షణ. అందరితో ఒకేలాగా ఉంటామని మనం ఉండం కదండి. సరే, ఏదో నా బాధ వెళ్ళబుచ్చుకున్నాను. చెప్పండి. కందపద్యం. అమ్మెయి అది అమ్మెయి ప్రభూత ధనలాభంబున భూమి కలయట్టి బ్రాహ్మణులు ఆ విధంగా వాళ్ళు మొయ్యలేనన్ని దక్షిణలు ఇచ్చాడబ్బా బాబు. ధర్మరాజు గారు చాలా ఆపండి సార్, ఇంకెంత తీసుకుంటాం మేము అన్నారు. అలా వాళ్ళు తీసుకుని
వాళ్ళకి భూములేనా, బంగారమేనా, గోవులేనా, అవన్నీ తీసుకుని బ్రాహ్మణులు నెమ్మదిగా, అబ్బా జాతశత్రు ధర్మరాజు ఎన్ని ఇచ్చావయ్యా బాబు, నేను ఎంత పొగడాలయ్యా, అలా ఆయన పొగుడుతూ వెళ్తూ ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, 10 మంది నలుగురితో పాటు నారాయణ తప్పు. అది నలుగురు తప్పు మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివి కరెక్ట్ అనుకుంటే ఆ మార్గంలోనే నడవాలి. ధర్మమైన మార్గంలో నడవాలి. నలుగురు నడిచే మార్గంలో నువ్వెందుకు నడుస్తావండి? అది హయమేదం ఉజ్వల భంగి. ఆ హయమేధం అశ్వమేధ యాగము చాలా ప్రకాశవంతంగా ఉంది ఆ సమయం. ఆ సమయంలో ఈ భూముల ఈ బ్రాహ్మణులందరూ దక్షిణలు తీసుకుని నెమ్మదిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. మొయ్యలేక, బరువు మొయ్యలేక, కొంతమందికి ఏమో బళ్ళ మీద ఎక్కిచ్చారు, కొంతమంది గుర్రాలు ఎక్కించారు, కొంతమందికి సేవకులు ఇచ్చారు, కొంతమంది అవన్నీ తీసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో అఖిల జనములు నచ్చెరు వంద ధర్మనందనుని మానసమున అది ధర్మనందమున మానస. అందరూ ఆ జనులు ఆశ్చర్యపోయే విధంగా ధర్మరాజు గారి మనస్సు చాలా ఆనంద పరవశుడై ఉండగా మకరంద ధారాభిశోభి కుసుమ వర్షంపు పెళ్ళుగ అక్కడ ఎలా ఉంది? పైనుంచి ఆ దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఎటువంటి పుష్పాలు అవి? మకరందంతో నిండిపోయి ఉన్నాయి. మకరందంతో నిండిపోయినటువంటి పువ్వులు కురిసేటప్పటికి ఓ మంచి సువాసన. పువ్వుకి సువాసన మకరందంతోనే, తేనెతోనే. ఇప్పుడు కొన్ని పువ్వులు ఉంటాయి చాలా అందంగా ఉంటాయి, దాంట్లో మకరందం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి పాలాసం గంధబలి అంటాయి, దాంట్లో మకరందం ఉండదు. అందుకనే వసు చరిత్రలో భట్టుమూర్తి రాస్తాడు, నానాసూన వితాన వాసలనందింతు సారంగమేళానందటంచు గంధబలి బల్కానందపం పొందియోషాన సకృతి దల్చే సర్వసుమన సౌరభ్య సంవాసియై పూనిన్ ప్రేక్షణమాలికా మధుకరీ పుంజంబులిర్వంకలం. మీకు తెలుసా భట్టుమూర్తి ఎవరో? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒకడు. మీరందరూ అనుకుంటున్నారు, మరి నాకు తెలియదు కానీ ఆయన బ్రాహ్మడు కాదు, ఆయన శూద్రుడు. ఆయన రాసిన పద్యం. కాబట్టి అప్పట్లో ఈ విభేదాలు లేవు. నీకు ఎప్పటికప్పుడు నేను ఇది మీకు బాగా గుర్తు చేస్తూ వస్తున్నా. తర్వాత కొంతమంది స్వార్థపరులు జాత్యాహంకారంతో వీళ్ళు కొన్ని చేశారు. అదే ఆచారం అని అనుకుంటున్నారు. అది కాదు. ఆచారము వేరు, ఇది వేరు. తెలియకపోతే తల వంచుకొని పెద్దవాళ్ళ దగ్గర అడిగి తెలుసు. తర్వాత అదిగోండి సత్తుప్రస్థ చరిత్రము నకులము బ్రాహ్మణులకు చెప్పుకుంటా. సత్తుప్రస్థ చరిత్రం అండి. సక్కు అంటే ఇది సత్తు పిండి. సరే, ఇది విందాం. ఆ చరిత్రం ఒక నకులము అంటే ముంగీస్ అని నకులి అంటారు. అది విందాం. చెప్పండి. ఎన్నోది పద్యం? 218. 18 స్టార్ట్ అయిపోయా. అక్కడ రెడీ అయిందా? ఎవరు రావాలి? మనం మిగతా వాళ్ళు స్టార్ట్ చేసేద్దాం. అమ్మ ముగ్గురే ఉన్నారు. ఎవరు అమ్మా రెడీరా? వెళ్ళిపోవచ్చమ్మా, స్టార్ట్ చేద్దాం.
మూర్తి గారు బయలుదేరి వచ్చేస్తాం, మనం స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు లేట్ చేసామనుకో లేట్ అవుతుంది. చేసి వస్తున్నట్టయ్యా. ఓహో సరే వద్దు. సరే కా సరే కా చెప్పు. సీసపద్యం. ఒక్క బెలంబున ఇవాళ నుండి మరి వెలువడి మనం యాక్చువల్ గా 225 దగ్గర ఆపాలి, ఆపగలేకపోవచ్చు. ఎక్కడ వరకు అయితే అక్కడ వరకే ఆపాలి. ఎక్కడ కదా అక్కడే ఆపేద్దాం. యాక్చువల్ గా 216 దగ్గర నేను ఆపించాల్సింది కాబట్టి మనం ఎక్కడ వెళ్ళేది ఆపేద్దాం. 225 వరకు ఆపలేకపోవచ్చు. 221 ఇక్కడ ఆపేసుకుని రేపు ఈ గ్యాప్లు నేను లెక్క పెట్టాలి. చెప్పు. సీసపద్యం. ఒక్క బెలంబున నుండి వెలువడి ఒక్క బెల్లంబున ఇలా సమయంలో ఒక బెల్లంబున నుండి వెలువడి నకులంబు విప్రజనంబు నడుమ నక్కలంబు నిలిచి విప్రజనము అక్కడి నుంచి ఒక బెలము ఒక రంధ్రం అంటే అది ఏంటంటే ఈ ముంగిసలు బొరియలు అంటారు. కరెక్ట్ గా దాన్ని చెప్పాలంటే బొరియల్లో ఉంటాయండి. ఆ బొరియల్లో ఉన్నటువంటి ముంగీస బయటకు వచ్చి ఈ విప్రజనం మధ్యలో నుంచుని సక్తుప్రస్తు నలగు ధర్మంబు నేమియు బోల ప్రస్తు నలకు ధర్మంబు ఏమియు పోలది పోలది అశ్వమేధం. అది ఒకటే మాట చెప్పాడు. ఆ సక్తు ప్రస్తు ధర్మం ముందర ఈ అశ్వమేధ యాగం ఒక లెక్క. ఈ సత్తు ప్రస్తు ధర్మం ముందర ఈ అశ్వమేధ యాగం ఏది? ఏ అశ్వమేధ యాగం? దాన్ని ఎవరెవరు మెచ్చుకున్నారండి? బ్రాహ్మణులేనా, దేవర్షులేనా, గంధర్వులేనా, అప్సరసలేనా, రాజులేనా, వైశ్య శూద్రులేనా, ఇతర దేశస్తులేనా, దేవతలు కూడా మెచ్చి పుష్పపుష్ప కురిపించారు కదా. అటువంటి దాన్ని పట్టుకొని ఒక నకులము, ఒక ముంగీస. ఏమిటండి మీరు మెచ్చుకుంటున్నారు? ఆ సత్తు ప్రస్తు ధర్మం ముందర ఈ అశ్వమేధ యాగం ఒక లెక్క అని చెప్పారు. అంటే ఇంతకంటే ఎక్కువ ఉండాలి కదా. ఎవరమ్మా ఈ సత్తు ప్రస్తు అన్నారు? ఆ విప్రులు అతి విస్మయం బంది. విప్రులు అతి విస్మయం ఉంది. ఆ విప్రులు చాలా ఆశ్చర్యం. ఆ విప్రులు అతి విస్మయమునుంది, ఆశ్చర్యం. ముంగి అంటే ముంగిస ఆ నకులమును కనుగొని మంత్రవర్తనము తంత్రగమనికను వాళ్ళు చెప్పారు. మంత్రవర్తనం ఏంటమ్మా అంటున్నావు ముంగిస? ఇక్కడ మంత్రవర్తనము ఎలా చెప్పారమ్మా? మంత్రాలు మీరు కొన్ని యాగాలు ఎట్లా చూడండి చక్కగా చెప్తారని మంత్రాలు మీకు నిన్న చెప్పాను. అందుకే ఆ మంత్ర పఠనం చేసేటప్పుడు స్పష్టంగా మీరు మీ ఇష్టం వచ్చింది మీరు అనుకోండి, కానీ నా అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ పీఠం మీద కూర్చున్నప్పుడు అసలు నేను సామాన్యంగానే నాకు ఇది ఉంది అని నేను అనుకుంటున్నాను. అది మీరు అహంకారం అనుకున్నా పద. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే నా దృష్టిలో. అది కొడుకు కావచ్చు, శిష్యుడు కావచ్చు. మా శశికాంత్ చదివినంత స్పష్టంగా నేను చదవను. ఇప్పుడు ఎప్పుడు ఆయన పారాయణ ఉందనుకోండి, రాత్రి 11:30, కొన్ని సందర్భాల్లో ఆయన రాత్రి 1 గంటకి చేసిన సందర్భాలు. ఎందుకని ఆయన ఆఫీస్ పని. అప్పుడు కూడా ఆయన ఎలా చదువుతుంటే తతో యుక్త పరిశ్రమ తం సమరే చింతయాస్తం రావణం జాగ్రత్తో దుష్ట యుక్తాయ సముపస్థితం అంటారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజం. ప్రతిదానికి నేను అలా కాదు, నేను ఒప్పుకుంటాను. టైం ఉంటే చక్కగా చదువుతాను, టైం లేదనుకోండి నేను చదివేది నా పక్కవాడికి కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది లలితా సహస్రనామాలు చదువుతారు. నువ్వు లలితా సహస్రనామాలు ఇప్పుడు ఒక 1000 సార్లు చదివినా వాళ్ళు ఏం చదువుతావు నీకు అర్థం కాదు. శ్రీమాత అంతే. నీకు నేను మళ్ళీ ఎక్కడ అర్థం అవుతుంటే శివశక్తి గురుమేతాంబిక దగ్గర
శ్రీ మాధవ ఈ మధ్యలో నిన్ను తంతలేదా అన్న కూడా నువ్వు పట్టించుకోతావు. చివరికి శివశక్తి కరూపిణి లలితాంబికా అని మాట గట్టిగా అంటారు. నాకెందుకంటే నేను రుద్రం చాలా మందితో నేను చెప్పలేను. ఒక్కొక్కసారి రుద్రం వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎక్కడ వేస్తారో తెలియదు. అదండి. కాబట్టి మంత్రవర్తనం స్పష్టంగా చదవాలి. మంత్రం టైం అయిపోతుంది కదా అని చెప్పేసి చాలా చెప్పకూడదు. ఇది ముఖ్యమైనది. నువ్వు చేసుకున్నా ఎవరి చేతను చేయించిన చెప్పాలి, నాయన నీకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను 9 ప్లీజ్. మంత్రవర్తనం. 2 తంత్రగమనికం. తంత్రాలు చూడండి ఎలా చేయించారు. స్పష్టంగా ఏది ఎప్పుడు చెయ్యాలో అది అలాగే చేశారు. మంత్రము తంత్రమునకు మధ్య ఒక లయేషన్, ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఇది ఉంది ఇక్కడ. ఎక్కడ కూడా ఒక్కోసారి చూడండి మంత్రం. నేను మొన్నే మా కామాక్షమ్మ గారు వాళ్ళతో చెప్పాను. మా డాక్టర్ గారు చేస్తే అలా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఓం హృదయ దేవ్యే నమః అనగానే ఇటువైపు వేయాలి. ఈ మంత్రము ఇక్కడ తంత్రము కరెక్ట్ గా అదే టైంలో జరగాలి. ఆయన వేయలేదు అనుకోండి, మళ్ళీ ఆయన మంత్రం మళ్ళీ వెయ్యి అనేవాడు. ఆయన కాకుండా ఇప్పుడు మరి మా ప్రస్తుతం మా శిష్యులు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఎప్పుడు చూడలే. కానీ వీళ్ళ మంత్రాలు వీళ్ళ ద్వారా వీళ్ళదే, వాళ్ళ ద్వారా వీళ్ళదే. వాళ్ళు అక్కడ వీళ్ళకి నీళ్లు జరుగుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో నేను చూశాను. కొన్ని చోట్ల చక్రార్చన నేను చూశాను. ఇక దాన్ని నిందించడం నాకు. ఇక్కడ మంత్రం చదివేది చేసేది కరెక్ట్ గా అక్కడ చదివినప్పుడు అది అలాగే జరగాలి. అలా జరిగింది అక్కడ తంత్రగమనము. వివిధములైన దాన విధులు ఏమి దానాలయ్యా చూసావా? 10 దానాలు కావచ్చు, 16 దానాలు కావచ్చు, మహాదానాలు కావచ్చు. ఎన్ని దానాలు అయ్యా? ఎక్కడైనా రాజీ పడినట్టుందా? లేదుగా. బహుళ త్యాగములు చూసావా? ఎన్ని త్యాగాలు! లోక సంస్కృతములయ్యే లోకం అందరూ మెచ్చుకుంటున్నారయ్యా. భక్తియు శ్రద్ధయు ప్రియంబు వినయము. అక్కడ ఎన్ని ఉన్నాయి? భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, వినయం ఉంది. భక్తి శ్రద్ధ ప్రియము వినయం. సంతోషంగా చేశారు. ఇంకెంతసేపండి పూజ అని చేయలే. వినయంతో చేశారు, భక్తితో చేశారు, శ్రద్ధతో చేశారు. ఈ మంత్రాలు చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పారు. ఇస్తే అలాగే చేయాలి. భక్తి వినయము శ్రద్ధ ప్రియముతో. సురముని హర్షం అని ఏమని మామూలు కాదయ్యా. దేవతల మునులు కూడా మెచ్చుకునే విధంగా చేశారే. నీవేమిట మహాద్వరంబు ఈడంటి చెప్పు. ఎందుకని? ప్రస్ఫుటము కావాలి. స్పష్టంగా చెప్పు. నువ్వు ఎందుకని ఈ మహాద్వరము, మామూలు ధ్వరం కాదు, గొప్ప ధ్వరం. ఇది కీడు, దాంతో పోలిస్తే ఇదంతా అన్నావు కదా. ఎందుకన్నావు చెప్పు. అన్నారు ఆ బ్రాహ్మణులు, ఆ నకులం అంటే అప్పుడు నకులంబు వారలకి ఇట్లా. అప్పుడు ఆ నకులం వారలతో ఇలా ఏమందంటే శేషపతి వినుడు ధర్మక్షేత్రమనరూఢమైన కురుక్షేత్రమునయందు రోషకామ విరహితుండొక ఆ ధర్మక్షేత్రము అయినటువంటి కురుక్షేత్రం నిజంగానే నేను వెళ్ళి చూశాను కదా. నాకు పరమాశ్చర్యకరమైన విషయం అంటే అసలు ఇక్కడ హడావిడి లేదండి. నేను ఇది మళ్ళీ ఎవరికి చెప్పట్లా. చెప్పాను అనుకోండి, మనందరం మళ్ళీ బయలుదేరి హడావిడి చేస్తాం అన్నమాట.
మనం వెళ్తేనే హడావిడి అండి, మన తెలుగు వాళ్ళు వెళ్తేనే హడావిడి, లేకపోతే హడావిడి ఉండదు అసలు. అక్కడ అసలు ట్రైన్ రైల్వే స్టేషన్ లో కూడా టీ కార్పొరేట్స్ ఎవరు లేరు, రోడ్లు కూడా ప్రశాంతంగా. ఎక్కడికైనా మనం వెళ్ళి హాయిగా ఎంతసేపు అయినా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన తర్వాత మనందరం వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే అలా ఉంది. నేను మొన్న వెళ్ళాం ఆ కురుక్షేత్రంలో, రోషకామ ఆ రోషంలో ఒక రోష కామ విరహితుండు మహాద్విజుడు. ఆయన ఏం చేశాడు, ఒక మహాద్విజుడు ఉన్నాడు. మీకు ఇక్కడ కూడా చెప్పాను, మహాబ్రాహ్మణుడు అంటే తిట్టది, మహాద్విజుడు అంటే పొగట. ద్విజుడు అన్నా బ్రాహ్మణుడు అన్నా అర్థం ఒకటే. వాడండి మహాబ్రాహ్మణుడు అండి అంటే ఈ విధవ సంధ్యావందనం కూడా చేయడు అని చెప్పాలి. మహాద్విజుడు అంటే మాత్రం అది చాలా పొగడతారు. అందుకే సాహిత్యం వచ్చిన వాళ్ళతో మనం పెట్టుకోకూడదు, మన పొగుడుతున్నట్టే ఉంటుంది, అది వాళ్ళు తిడతారు. అది మీరు అనుకోవచ్చు సాహిత్యం వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారని, వాళ్ళు పొగుడతారు మనం, కానీ అందులో ఆంతరంలో తిట్లు ఉంటాయి. అది కాబట్టి ఆ కురుక్షేత్రంలో ఒక మహాద్విజుడు ఉన్నాడు, అంటే నిజంగా గొప్పవాడు. అతను ఎటువంటి వాడు, అతను రోష కామ విరహితు. రోషం అంటే క్రోధము లేదు, కామం కోరిక లేదు. క్రోధము, కామము క్రోధము రెండూ లేనటువంటి ఒక మహాద్విజుడు ఉన్నాడు. అలాగా మరి ఆయన ఎలా బతుకుతాండి ఆయన అంటే ఉంచవృత్తి. ఒకడు చదువమ్మా, ఉంచవృత్తిమైనుండు. ఉంచవృత్తి అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ పొలాల్లో వాళ్ళు కోసుకుని వదిలేసేవాడు, అక్కడ పడినవి ఏరుకుని వచ్చుకుని తింటారు. దీన్నే పరిగేరుకు తింటాం అంటారు తెలుగులో. వాడు పాపం ఏరుకుని వచ్చుకుంటారు. ఏవి ఆ వరి గింజలు అవన్నీ ఏరుకుని వచ్చి ఆ ఏరుకుని వచ్చిన దాన్ని గంజి కాల్చో తినో తింటారు. అది చేస్తారు. చేస్తే భార్యయు తనయుండు అతని పత్నియు, భార్యయు తనయుండు అతని పత్ని, అంటే ఈయన భార్య, ఈయన కొడుకు, అతని భార్య, అంటే నలుగురు. వీళ్ళు నలుగురు కూడా అంటే ఈయనకి ఎలా ఉన్నారు, ఈయనకో భార్య, ఈయనకో కొడుకు, కోడలు. వీళ్ళు నలుగురు కూడా పత్ని అంటే భార్యయు కోడలు అని తనతని పత్ని సహచర భావంబునుంది. అంటే వాళ్ళందరూ సహచరులు. చూసారా, సహచరులు అంటే నీతో పాటు నడిచేవాళ్ళు, వాళ్ళని సహచర్యాలు. అందుకే సహధర్మచారిణి అంటారు, అంటే నీతో ధర్మంలో ఆచరించేవాడిని. అంతే తప్పితే నేను కాల్చుకుని దీనికి సలహాదారు ఎందుకు అవుతుంది, నీ ధర్మంతో పాటు నేను నడిచేదాన్ని సహధర్మచారిణి అనాలి. వాళ్ళ నలుగురు కూడా ఈయనతో పాటు చరిస్తారు. దేంట్లో, కామక్రోధము లేకపోవటంలో. అంతే తప్పితే వీళ్ళిద్దరూ ఈ తండ్రి కొడుకులు, వాడు తండ్రి కొడుకులు అంటే ఒక చిన్న హాస్యమైన సంఘటన మా ఊళ్ళో ఉండేది. బాబు అంటే సరదాగా చెప్తున్నాను, మన ఆ కోడలకి అత్తకి పడేది కాదు, వాడు ఒకడే కొడుకు. వీళ్ళిద్దరూ కొట్టుకునేవాడు. వాడి పేరు శివరామయ్య. భలే గుర్తు చేశారండి. ఇది ఎప్పుడు కథ తెలుసా, ఇది 1971, 72 కథ ఇది. వాళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు. ఎవరు, అత్త కోడాడు. ఈ కొట్టుకోవడం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయేది. ఒకసారి పీక్ స్టేజ్ అంటే మరి మాటలతోనే, అంటే వాళ్ళ స్పృహను కోల్పోయేవాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకు స్పృహను కోల్పోయేవాళ్ళు. వీడు పాప వీడు భార్యని బదులని ఉంటబెట్టలేక నోరు మూసి కూర్చునేవాడు.
కూర్చుంటూ ఉండేవాడు. ఈ భార్య అనేది ఏమని వాళ్ళ స్పృహను కోల్పోయారు కదా ఇప్పుడు. ఇదిగో మంచిదాన్ని నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, నువ్వు నీకున్న ఒక్క కొడుకు చచ్చిపోతాడు జాగ్రత్తగా. ఇప్పుడు దాని కొడుకు ఎవడు, ఇది ముగుడే, కానీ అది కోల్పోయింది, దానికి బాధ కలగడమే కాదు. ఇక ఆవిడ ఇదిగో మంచిదాన్ని నన్ను నేర్పిస్తున్నావు, నాకు పట్టిన గతే నీకు పడుతుంది. ఎందుకని ఆవిడికి పాపం భర్తలేడు, నాకు పట్టిన గతే నీకు పడుతుంది అనేది ఎవరు, అత్తగారు. ఇక వీడు చూసి చీ నాకు చావన్నారా అదే అని వీడాడు. పాపం ఇంట్లో ఉన్న ముగ్గురు వాడి చావే కోరుకునేవాడు. విచిత్రం ఏంటంటే వాడు 98 ఏళ్ళు బతికాడు. అలా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఏమంటున్నామో మనం స్పృహ కోల్పోతాం, మనకి ఎక్కువ కోపం వచ్చేసి. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఏమిటిరా మీకు తగలయ్యా, ఈ ఉంచే వృత్తి ఏమిట్రా, మీరు అక్కడ వెళ్ళి పని చేయలేరు, మమ్మల్ని ఆ మాత్రం పోషించలేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావురా అని కాల్చుకు తినేవాళ్ళు కాదనమాట వాళ్ళు. నలుగురు, మిగతా ముగ్గురు సహచరులు. ఎందుకంటే చాలా చక్కటి కదా, అందుకని నెమ్మదిగా చెప్పాల్సి వస్తాం. నేను అందుకే ఇవాళ నా 9 కూడా నేను ఆ రూల్ని భంగం చేసుకున్నాను. యాక్చువల్గా 216 దగ్గర ఆపుదామని నా ఉద్దేశం. సరే శ్రీకృష్ణుడు ఈసారి వాళ్ళ నుంచి అంటే కొంచెం 221 దగ్గర ఆపోయాను. వర్తింతు సహచర భావం వర్తింతు రట్టులు తపశ్రీ వెలుంగనున్న తపశ్రీ అతి చెప్పారు. ఒరే వాళ్ళకి నువ్వు అనుకునే కాగితాలు లేకపోతే వాళ్ళ దగ్గర ఒక ధనం ఉంది. ఏమిటి ఆ ధనం? తపస్సు. తపస్సే ధనముగా వెలిగిపోతున్నారు వాళ్ళు. నువ్వు అనుకునేటువంటి ధన కనక వస్తు వాహనములు గృహములు ఇవి లేకపోవచ్చు వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ దగ్గర తపస్సు ఉంది. తిక్కన గారండి అసలు. అటు తపశ్రీ వెలుంగనున్నడా పులు పంటలన్నీ అత్యంత వికలంబుగా. అది ఏంటంటే బులు పంటలు అంటే గడ్డి నుంచి కోసుకొచ్చేవి, అంటే వరి గోధుమ, అవన్నీ వికలమైపోయాయి. అంటే ఏ గాలి వాన వచ్చిందో మరి అనావృష్టి దోషం, అదే అనావృష్టి వచ్చింది అంటే అసలు పెరగట్ల, వీళ్ళకి దొరకట్లా, ఎక్కడ దొరకట్లా. వాళ్ళు రోజు వెళ్తున్నారు, వెతుకొస్తున్నారు, కానీ ఎక్కడ గుప్పెడు కూడా దొరకట్లా. చాలా ఆకలిగా ఉన్నారు నలుగురు కూడా. అతనికి ఆహారమునరు చేసుకొనుట దుర్ఘటమై చెడు. అసలు ఆహారం వీళ్ళు నలుగురు వెతికి తీసుకొచ్చిన ఒక గుప్పెడు దొరకట్లా. అది ఒక్కడికి కూడా సరిపోదు. అలా అసలు దుర్ఘటం అయిపోతుంది. వీళ్ళు వెతుకుతున్నారు, తెచ్చుకుంటున్నారు, ఒక్కొక్కసారి అసలు ఏమీ దొరకదు. అలా అసలు వాళ్ళ బతుకు చాలా దుర్భరం అయిపోయింది నలుగురిది. అయిపోతే తారు నలుగురు చని తృణధాన్యం అల్పమేరికొని తృణధానము తృణమని గడ్డి నుంచి వచ్చే దాని అల్పం కొంచెం కొంచెంగా తెచ్చుకున్నారు. తెచ్చుకొని వచ్చి ఆకలి అందరూ నలుగురు వెళ్ళారు. మొదట్లో పాపం వీళ్ళిద్దరే వెళ్ళేవాడు. వీళ్ళిద్దరికి సరిపగా నలుగురు వెళ్ళారు. అయినా నలుగురు తెచ్చింది తీసుకుంటున్నా వాళ్ళకి ఆకలి తీరలేదు. ప్రతిరోజు అర్ధాకలి కాదు, 30 ఆకలితోనే వీళ్ళు ఏం చేస్తున్నారు. అయినా వీళ్ళు సంధ్యావందనము దేవతా కార్యక్రమాలు ఏమీ మానలేదు. తర్వాత 221 వచ్చిన ఆఖరిది. ఒక్కనాడు అందరూ రేపు అంటే చాలా పొద్దున్నే లేచారు వీళ్ళందరూ. లేచేసి పడమటి జామునకు పొద్దున్నే వెళ్ళి కొంచెం సంధ్యావందనం పూర్తి చేసుకొని ఈ వెతుక్కుంటూ సాయంకాలం సూర్యాస్తమయం వరకు వెతికి తెచ్చారు. తీసుకొస్తే పూరి కొలుచు ప్రస్థమాత్రము అందుకని సత్తు ప్రస్థం వచ్చింది. ప్రస్థము అంటే ఎంతంటే 4 మానికల్ని ప్రస్థము అంటారు. దీన్ని మానికని కుంచ. ఇప్పుడు ఒకప్పుడు అంటారు కుంచెడు బియ్యం. ఇప్పుడు మనం వదిలేసా కానీ ఒరే వాడేంటారు కుంచెడు బియ్యం తింటారు.
కుంచెడు అంటే అప్పట్లో ఉండేవి. సోల, కుంచెడు, మానిక అప్పటి లెక్కలు అవి. ఈవెన్ కట్టెలకు కూడా వీస, మణుగు, కట్టెలు, వీస. అంటే ఇప్పుడు ఈ కిలోలు రాకపోవడం, అవి డబ్బులు లెక్క ఉండేది. అప్పుడు మానిక లేదా కుంచెడు. ఈ నలుగురు పొద్దు నుంచి సాయంకాలం వరకు తీసుకొస్తే ఎంత వచ్చిందంటే కుంచెడు వచ్చింది. ఓ ప్రస్తు అంత వచ్చింది. ఏంది? సత్తు. ఈ సత్తు అంటే ఈ పేలపిండి, పేలపిండి, పేలాల పిండి అంటే వరిని వేయించి తీసుకొస్తే పండు. అదంతా కలిపితే ఎంత వచ్చిందంటే ఒక కుంచెడు వచ్చింది. అమ్మ చూసారా, కర్తవ్యానుష్ఠానం రాగానే బాగా ఆకలిస్తుంది నిలబెట్టరా, ఏంటి సార్ పొంద ఆకలిస్తుంది, కాళ్ళు కూడా కడుకోడు. కొన్నిసార్లు చూస్తాను, ముందు అన్నం పెట్టు అన్నాడు. అన్నం పెట్టి చక్కగా వాళ్ళు లేచారు, అది అక్కడ పెట్టుకున్నారు, స్నానాలు వినాలు చేసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, వాళ్ళు ధన్యవాదాలు చేసుకున్నారు, అప్పుడు భోజనానికి కూర్చున్నారు. అనంతరంబ ఆ కుంచెడు పేలపిండి చెరి మానిండరు నలుగురు దాన్ని ఏం చేశారు? ఈ కుంచెని పంచారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మానిక వచ్చింది. మానిక అంటే మీకు అర్థం కావాలంటే ఓ చిన్న గ్లాసులు అనుకోండి, ఇంత గ్లాసులు వేసుకోండి, అంటే ఇంత గ్లాసులు పిండి వచ్చింది. దాన్ని సమంగా పంచుకున్నారు. ఎవరు? ఇద్దరు భార్య భర్తలు, కొడుకు కోడలు, భార్య భర్త. ఉపయోగించువారై ఇక వాళ్ళు తినటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో, అప్పుడు ఏం జరిగిందో విన్నాం. ఇక వీళ్ళు తినడం మరి చూస్తున్నారంటే ఇది ఏది? అప్పటికి వీళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తెచ్చుకున్నారు. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు మనం తినటం కాదు ముఖ్యం, ఎదటి వాళ్ళకి పెట్టడం ముఖ్యం. నువ్వు తిన్నది నీకు శక్తినివ్వచ్చు, అది రేపు పొద్దునకి మాయం. కానీ నువ్వు ఎదటి వాళ్ళకి పెట్టింది కొన్ని నెక్స్ట్ బర్త్ వరకు నీకు పనికొస్తుంది. అక్కడ సిద్ధంగా ఉన్నారమ్మా? 221 దగ్గర ఆపాల్సి వచ్చింది. మనం ఈ గ్యాప్ ని రేపు ఫిలప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సంకష్టాల చతుర్థి వ్రతం ఆసక్తి ఉన్న వాళ్ళందరూ తిలకించవచ్చు, ఆసక్తి లేని వాళ్ళు హాయిగా విశ్రమించవచ్చు. ఇవాళ మహాదేవ స్మరణ, మీరు నామల స్మరణ మీరు చెప్పుకొని పెట్టుకోండి. పదన్నమ్మ పైకి పదం. మహాదేవ తల్లి, మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అమ్మయ్య అలా ఉన్నాడు రానుగోపాలుడు. విజయవాడ వెళ్ళారా? మీరు అలా కదలాలంటే బోర్డు అనుకుంటున్నారు ఎక్కడైనా వెళ్దామా అని ఇద్దరం. మీరు నేను మనం వెళ్దాం. బాత్రూమ్ లోపల రావాలి.